వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది కదా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. ఏం చేయమంటారండి, అస్సలు కుదరట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో నేను లాంగ్ వీడియో చేద్దామన్నప్పుడల్లా బ్యాక్గ్రౌండ్లో పిల్లలు అరుపులు లేదా వాళ్ళు ఏడవటము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి ఇంకా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అనమాట. మ్యాక్సిమం ఎక్కువ రీల్సే అప్లోడ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా 20 డేస్ బ్యాక్ నేను వాడే ఆయుర్వేదిక్ షాంపూ కూడా రివ్యూ ఇద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. బట్ 1-2 మినిట్స్కే పిల్లలు ఏడవడము లేదా వాళ్ళు అరవడము చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఇంకా దాన్ని డ్రాప్ అయిపోయాను అనమాట, ఆ వీడియో రికార్డ్ చేయకుండా. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను వాడే ఆయుర్వేదిక్ షాంపూ రివ్యూ అయితే ఇస్తానండి. బికాజ్ కొంతమందికి యూజ్ అవుతుంది కదా, అందరికీ కాకపోయినా. సో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. సో మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏంటి గీత, ఈసారి ఏ ప్రోడక్ట్ కోసం రివ్యూ ఇద్దామని వచ్చేసావు అని అనుకుంటున్నారా? ప్రోడక్ట్ కోసం అయితే కాదండి. సో నేను ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రైస్ వాటర్ నేను వీడియో చేశాను కదా. సో అందులో నాకు ఒక సిస్టర్ సాయి లక్ష్మి అని ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారనమాట. డైలీ యూజ్ బెస్ట్ ఫేస్ క్రీమ్ చెప్పండి సిస్, యూ స్కిన్ లుక్ వెరీ నైస్, మీరు ఏం యూజ్ చేస్తారు అని చెప్పి అయితే అడిగారనమాట. సో నేనైతే స్కిన్ కేర్ అంటూ నేను ఎక్కువ కెమికల్ ప్రోడక్ట్స్ కానీ అలాంటివి నా స్కిన్ మీద కానీ నా బాడీ మీద కానీ ఎలాంటివి యూస్ చేయనండి. బికాజ్ అవి వాడినంత వరకు బాగానే ఉంటాయి. సో అవి లైఫ్ లాంగ్ వాడితే మన స్కిన్ అండ్ మన బాడీ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం స్టాప్ చేసేస్తామో మనకి అంతకుముందు స్కిన్ డ్యామేజ్ ఎంత ఉందో దానికి ఇంకొక 2-3 టైమ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. దట్స్ వై నేను ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ అనేది అస్సలు యూస్ చేయను. అలా అని నువ్వు ఏమీ యూస్ చేయకుండానే ఉంటావా గీత అంటే అలా ఏమీ కాదండి. చూసిన ప్రతిదీ అయితే కొనను. నాకు అది మంచిగా అనిపించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అది బాగుంది మన స్కిన్కి అనుకుంటే తప్ప మ్యాక్సిమం నేనైతే ఎలాంటి బయట ఏమీ అయితే క్రీమ్స్ కానీ ఫేస్ సిరమ్స్ కానీ అలాంటివి ఏమీ కొనను. మ్యాక్సిమం వంటగదిలో మనకి ఏదైతే ఉందో అలానే వాటితోనే నా స్కిన్ కేర్ అనేది చేసుకుంటాను. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే టమాటా ప్లస్ కాఫీ పౌడర్ లేదంటే కర్డ్ ప్లస్ బియ్య పిండి ఇలాగా అనమాట. అండ్ కొబ్బరి నూనె, విటమిన్ ఈ క్యాప్సూల్ అలాంటివి. సో మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతానన్నమాట. అండ్ నా స్కిన్ కేర్ గురించి చెప్పాలి అంటే నేను ఎవ్రీడే మార్నింగ్ డాటన్కి ఫేస్ వాష్తో అయితే వాష్ చేసుకుంటానమాట ఫేస్ని. బికాజ్ నాది చాలా డ్రై స్కిన్ అనమాట. ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే ఫేస్ని రబ్ చేస్తాను. బికాజ్ ఐస్ క్యూబ్స్తో ఫేస్ రబ్ చేయడం వల్ల మన ఫేస్లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ మన స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. మనం మాయిశ్చరైజర్ కానీ లేదా సన్ స్క్రీన్ కానీ మనం అప్లై చేసినా సరే మంచిగా, మనం ఎలాంటి క్రీమ్ అప్లై చేసినా సరే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మన ఫేస్. సో ఖచ్చితంగా మీరు మీ స్కిన్ కేర్లో మాత్రం మార్నింగ్ ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత కోల్డ్ వాటర్లో మీ ఫేస్ని డిప్ చేయడం కానీ ఒక 2-3 టైమ్స్ లేదా 4 టైమ్స్, లేదు అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో దాంతో ఫేస్ రబ్ చేసుకోవడం కానీ అయితే చెయ్యండి. మీకు ఒకసారి మీరు చేస్తేనే మీ ఫేస్ అంటే చాలా ఫ్రీగా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఖచ్చితంగా ఎవ్రీడే నా స్కిన్ కేర్ రొటీన్లో నేను అదే చేస్తాను. అండ్ దట్టు మనం వాడే ఫేస్ వాషెస్ లేదా ఫేస్ సిరమ్స్, ఫేస్ ప్యాక్స్ ఇవి ఎంతవరకు పనిచేస్తాయో అంతకంటే ముఖ్యంగా మనం ఇంటేక్ ఏం తీసుకుంటున్నాం అన్నదే మెయిన్ ఇంపార్టెంట్.
యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీడే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. బికాజ్ మనం రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మన బాడీ హైడ్రేట్గా ఉంటుంది. మన బాడీ హైడ్రేట్గా ఉంటే ఆటోమేటిక్గా మన స్కిన్ కూడా చాలా హైడ్రేట్గా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు వాటర్ అయితే తీసుకోండి. అండ్ చాలామంది ఏంటంటే ఎక్కువ స్పైసెస్ తినేస్తారు. సో స్పైసెస్ తగ్గించండి. అది ఏదో స్కిన్కనే కాదు, మన హెల్త్కి కూడా చాలా డేంజర్ అనమాట. చాలామంది కారాలు మసాలాలు ఎక్కువ తినేస్తారు. సో అలా తినమాకండి. అండ్ ఎక్కువ వెజ్జెస్ అంటే వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి కొంచెం మన ఎవ్రీ మీల్లో మంచిగా ఆకుకూరలు లేదంటే కూరగాయలు, మిక్స్డ్ వెజిటేబుల్స్ అలా కర్రీస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం అవి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నువ్వు అయ్యే తింటావా అంటే అఫ్కోర్స్ అండి, నేను ఏది వండినా ఒకవేళ ఇంట్లో ఒక 2 బంగాళదుంపలు లేదా 2 క్యారెట్స్ అలా ఏమున్నా సరే అన్ని రకాల కూరగాయలు కలిపి నేను మంచిగా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసే పిల్లలకి పెడతాను, ప్లస్ నేను తింటానమాట. సో నేను రీసెంట్గా ఆయుర్వేదంలో కూడా చూపించుకున్నాను. నా స్కిన్ కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ వాళ్ళు కూడా నాకు, ఆ డాక్టర్ కూడా అదే సజెస్ట్ చేశానమాట, నాన్ వెజెస్ ఎక్కువ తినకండి, స్పైసెస్ ఎక్కువ తినకండి అని. సో నేను మీకు కూడా అదే చెప్తాను. ఎందుకంటే నేను ఎక్కువ స్పైసెస్ అయితే నేను మ్యాక్సిమం స్పైస్ అనేది నేను అసలు ఎక్కువ స్పైస్ అనేది తట్టుకోలేను. నేను కొంచెం స్పైస్ తింటేనే నాకు అప్పటికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అది మార్నింగ్ నా స్కిన్ కేర్ అయితే అదే. అండ్ నేను మార్నింగ్ వాటర్లో మాత్రం 1.5 లీటర్ వాటర్ బాటిల్లో ఒక 2 లెమన్స్ స్క్వీజ్ చేసి నేను ఆ వాటర్ తీసుకుంటానండి. బికాజ్ అందులో రిచ్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి అది మన స్కిన్కి మన బాడీకి చాలా మంచిది. అండ్ సో నేను ఎవ్రీడే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ నైట్ ఇంకా అంతేనండి. అండ్ ఆఫ్టర్ నేను ఫేస్కి ఐస్ పెట్టేసిన తర్వాత నేను యూస్ చేసేది ఇది మినిమలిస్ట్ వాళ్ళది మాయిశ్చరైజర్ అనమాట. సో నేను ఈ మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ నేను డాట్ అండ్ కీలో విటమిన్ సి సన్ స్క్రీన్ వాడతానండి. సో ఇదేనమాట, ఈ రెండే నేను వాడేది మార్నింగ్ టైము. అండ్ ఇంకా ఎలాంటి డే క్రీమ్స్ కానీ అలాంటివి నేను వాడను. అండ్ నేను సజెస్ట్ కూడా చెయ్యను, ఎందుకంటే మన డబ్బులు లాస్ ప్లస్ మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ దట్స్ వై నేను ఎలాంటి డే క్రీమ్స్ మాత్రం సజెస్ట్ చేయను. అండ్ నేను వాడను కూడా. నేను వాడింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. అండ్ మీకు ఎప్పుడైనా స్కిన్ కేర్ చేసుకోవాలి, ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలి అనుకుంటే కాఫీ పౌడర్ విత్ టమాటా లేదంటే ఇలాగ కర్డ్లో కొంచెం బియ్య పిండి మిక్స్ చేసి అలాగ ఫేస్ ప్యాక్స్ వేసుకోండి. చాలా అంటే చాలా నాకు బాగుంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడూ అదే చేస్తాను కాబట్టి. అండ్ నైట్ టైం నా స్కిన్ రొటీన్ వచ్చేసరికి సేమ్ అంతేనండి, ఫేస్ వాష్ చేసుకుంటాను. అండ్ చెప్పాను కదా, బియ్య పిండి ప్లస్ కర్డ్ 2 మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటాను. అది డ్రై అయిన తర్వాత వాటర్తో కొంచెం ఫేస్ని తడిపి లైట్గా స్క్రబ్ చేస్తానన్నమాట. అంటే మనం గట్టిగా మన స్కిన్ని రబ్ చేయకూడదు, ఎందుకంటే మన లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే పొట్టు పొట్టుగా రాలడము, అంటే డ్రై అయిపోవడము ఇలాంటివి జరుగుతాయి. సో మీరు ఎలాంటి స్క్రబ్ వాడినా సరే రుద్దేయొద్దు. చాలా స్మూత్గా చాలా జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి. అది న్యాచురల్గా మనం ఇంట్లో వాడే బియ్య పిండి అయినా సరే, లేదు అంటే మనం బయట వాడే ఎలాంటి స్క్రబ్ అయినా సరే, నేనైతే అదే వాడతాను. ఆ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐస్ క్యూబ్స్తో నా ఫేస్ అనేది మంచిగా రబ్ చేసుకొని తర్వాత నేను యాక్చువల్గా నైట్ క్రీమ్స్ లాంటివి ఏమీ వాడను. బట్ నేను రీసెంట్గా ఆయుర్వేదిక్లో చూపించుకున్నాను కాబట్టి ఒక 20 days 25 days అయింది నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను. వాళ్ళు ఇచ్చింది నాకు కుంకుమాది తైలం అయితే ఇచ్చానండి. సో అది నేను అప్లై చేస్తున్నాను అనమాట నైట్ టైము. సో అంతేనండి నా స్కిన్ కేరు. అంతకంటే నేను ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం వాడను. అలా అని అస్సలు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడకుండా ఓన్లీ ఇంట్లోనే వాడతానని కూడా నేను చెప్పను. అండ్ రీసెంట్గానే నేను ఎప్పుడు వాడే దాంట్లో ఏమైపోయినాయో నేనైతే అది పర్పుల్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అవి రేపు వస్తాయి.
అవి వచ్చిన తర్వాత నేను ఏం ఆర్డర్ పెట్టుకున్నాను, నేను ఏ టైంలో ఏం యూస్ చేస్తాను అనేది అందులో కూడా ఇంకొంచెం మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఖచ్చితంగా అది కూడా నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. ఇప్పటికీ నేను ఈ వీడియో కనీసం ఒక 10 టైమ్స్ చేసుంటాను. బ్యాక్గ్రౌండ్లో పిల్లల అరుపులు, వాళ్ళు ఏడుస్తున్నారు, అసలు పడుకోలేదు, ఇట్లా కాదని చెప్పి నేను రికార్డ్ చేసిన వీడియోని కూడా డిలీట్ చేసి మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళని పడుకోబెట్టొచ్చి రికార్డ్ చేస్తున్నాను. కింద కూర్చుని పోయాను, ఎందుకంటే ఫోన్ పెట్టడానికి ఎక్కడ నాకు అనుకూలంగా ప్లేస్ కనిపించలేదు. సో అందుకే ఇంక కింద కూర్చుని పోయి ఇలాగ స్టూల్ మీద ఫోన్ పెట్టుకుని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఎనీవేస్ అండి, మీకు కనుక మంచిగా స్కిన్ గ్లోగా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటించండి. అండ్ ఎక్కువ ఇంట్లో ఉన్నా సరే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయండి. అండ్ మీరు బయటికి వెళ్ళి ఒక 15 మినిట్స్ ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అండ్ ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం కొబ్బరి నూనె, అంటే బిఫోర్ బాత్ కొంచెం కొబ్బరి నూనె, కొంచెం ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ మన చేతిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకోండి. అండ్ జెంటల్గా మసాజ్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది ఫేస్ మసాజ్ ఎట్లా చేయాలి అనేది. అండ్ నేనైతే ఇప్పుడు ఈ మధ్య, అంతకుముందు నేను సేమ్ ఇప్పుడు ఇదే కొబ్బరి నూనె ప్లస్ విటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసేదాన్ని. రీసెంట్గా నేను ఒక 1 మంత్ నుండి క్యాస్టర్ ఆయిల్ అనేది ఫేస్కి అప్లై చేస్తున్నాను. సో క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా బాగుందండి. ఒకవేళ మీకు క్యాస్టర్ ఆయిలే యూస్ చేయాలి అనుకుంటే మాత్రం సన్ఫ్లవర్ క్యాస్టర్ ఆయిల్ అని ఇన్స్టామార్ట్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. మీరు ఏ యాప్లో చూసినా ఉంటుంది అది ఖచ్చితంగా. సన్ఫ్లవర్ క్యాస్టర్ ఆయిల్ అనేది అది చాలా బాగుందండి. నేను హెయిర్కి కూడా యూస్ చేస్తున్నాను. దాని రివ్యూ కూడా నేను హెయిర్కి ఏం వాడుతున్నాను, ఎలా పెరిగింది, ఫస్ట్ నా హెయిర్ ఎలా ఉండేది, ఇవి ఆఫ్టర్ నేను హెయిర్ కేర్ తీసుకున్న తర్వాత, నేను ఆయిల్స్ మార్చిన తర్వాత, షాంపూస్ మార్చిన తర్వాత నా హెయిర్ ఎలా పెరిగింది, ఎట్లా ఉందనేది దాని గురించి కూడా ఖచ్చితంగా మీకు వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. సో అదనమాట నా స్కిన్ కేర్. ఎవ్రీడే మీరు బాత్కి ముందు ఈవినింగ్ క్యాస్టర్ ఆయిల్తో కానీ, అంటే ఆముదంతో కానీ లేదా కొబ్బరి నూనె ప్లస్ విటమిన్ ఈ క్యాప్సిల్తో కానీ ఖచ్చితంగా ఫేస్కి ఆయిల్ అవి అప్లై చేసి మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు బాత్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆ 1 అవర్ తర్వాత మీరు బాత్ చేశాక మీ ఫేస్ ఒకసారి చూడండి, చాలా గ్లోగా చాలా షైనీగా ఉంటుందన్నమాట. అండ్ నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఈ స్కిన్ కేర్ని మాత్రం నేను ఎప్పుడూ మిస్ అవ్వను. నేను ఎంత బిజీగా ఉన్నా సరే, నేను నా రీల్స్ అయిపోయిన తర్వాత అయినా సరే, నేను మిడ్నైట్ 1:30 అయినా 2 o'clock అయినా సరే, నేను పడుకునే ముందు ఖచ్చితంగా నా స్కిన్ కేర్ నేను చేస్తానండి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కూడా నా స్కిన్ కేర్ అనేది నేను ఎప్పుడూ మిస్ అవ్వను. సో అదనమాట మ్యాటరు. వీడియో చాలా లాంగ్ అయిపోయినట్టుంది. ఇంకా మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూ కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా అని ఏదో జస్ట్ ఆ టైంకి నేను ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టేసి అది జస్ట్ మీకు వీడియో చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టాను అలాంటివి అయితే నేను చేయనండి. నేను ఏదైతే వాడుతున్నానో అది రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను యూస్ చేసిన తర్వాతే నేను మీకు చెప్తాను. సో యూస్ చేయకుండా అయితే నేనైతే రివ్యూస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయను అనమాట. కొంతమంది పాపం నా రివ్యూస్ చూసి కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో అదనమాట మ్యాటర్. మొత్తానికి నా స్కిన్ కేర్ అయితే చెప్పేశాను. సిస్టర్, మీకు అయితే నా స్కిన్ కేర్ సీక్రెట్ అయితే తెలిసింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఒక 1 వీక్ మీరు ఇలా ట్రై చేయండి. మీ స్కిన్లో మీరే తేడా చూస్తారు. ఖచ్చితంగా మీ స్కిన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎనీవేస్ ఇదైతేనండి మ్యాటరు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.